తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో విభేదాలైతే ఇంకా ఇప్పటికీ సర్దుమణగలేదు. గురువారం అత్యవసరంగా బోర్డు సమావేశం జరిగింది. ఇందులో కూడా మళ్ళీ ఈవోను టార్గెట్గా చేసుకొని చైర్మన్ సభ్యులు అంతా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈవో తరఫున అధికారులు కూడా స్పందించలేదు. ఈవోను ఒంటరి చేశారు, కానీ ఆయన కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. గుడికి వెళ్తే వైకుంఠ ఏకాదశి సందర్భంగా గుడికి వెళ్ళిన ఈవోను అవమానించేలా, మానసికంగా వేధించేలా అక్కడ వ్యవహరించారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికంటే ముందు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు నిన్న ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత కూడా ఎవరు నా గురించి ప్రస్తావించడం లేదే, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనను కనీసం బాధ్యత వహించండి అని కూడా డిమాండ్ చేయడం లేదే, ఆ స్థాయికి కూడా నేను సరిపోనా అని అనుకున్నారేమో, కానీ ఒక కొత్త అంశాన్ని తీసుకొని వచ్చి నిన్న మీడియా ముందు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితుల్ని పరామర్శించేందుకు హాస్పిటల్ వద్దకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి రావడానికి కొద్ది నిమిషాల ముందు ఒక వ్యక్తి వచ్చి అక్కడ గాయపడిన వాళ్ళందరికీ కవర్లలో డబ్బులు పెట్టి డబ్బు కవర్లు ఇచ్చేశారు అని ఆరోపించారు. ఇదంతా హాస్పిటల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని కూడా ఆనం రామనారాయణ రెడ్డి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడిని తిట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అని పురమాయించేందుకే ఇలా డబ్బులు ఇచ్చారు వైసీపీ వాళ్ళని ఆయన ఆరోపించారు. ఇది అంత దిగ్భ్రాంతికరమైన అంశం. వాళ్ళు గాయపడి ప్రభుత్వం కారణంగా, వైఫల్యం కారణంగా గాయపడి హాస్పిటల్లో ఉంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ముఖ్యమంత్రిని తిట్టే వ్యక్తులు అని చిత్రీకరించే ప్రయత్నాన్ని ఒక మంత్రి చేస్తూ ఉన్నారంటే దీన్ని ఏమనాలి? అదే ఒక వీఐపీని అయితే ఇలా చేసి ఉండే వల్ల, ఒక వీఐపీ చికిత్స పొందుతుంటే అతని మీద ఆరోపణలు చేసి ఉండేవాళ్ళ. పైగా సరే, జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళకపోయి ఉన్నా సరే, గాయపడినారు కాబట్టి మానవతా దృక్పథంతో వాళ్ళకు కాస్త స్వాంతత కలిగించాలన్న ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చేయవచ్చు. వైసీపీ వాళ్ళే కాదు, పరామర్శకు పోయినప్పుడు రాజకీయ నాయకులు అంతో ఇంత డబ్బు ఇవ్వడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఈ డబ్బులు ఇవ్వడం వల్లే చంద్రబాబు నాయుడిని తిట్టేలా ప్లాన్ చేశారని ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకవేళ ఇవన్నీ డబ్బులు ఇవ్వకపోయి ఉంటే, ఆ కవర్లో డబ్బులు ఇవ్వకపోయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళి ఉండకపోతే ఈ గాయపడిన వాళ్ళు ఏమన్నా ప్రభుత్వాన్ని ప్రశంసించే వాళ్ళ? సార్, తొక్కిసలాట ఘటనను ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించింది అని ఏమన్నా కితాబు ఇచ్చే ఉండేవల్ల? అంత ట్రాజడీ జరిగినప్పుడు బాధితులు ఆవేదన వెళ్ళగక్కుతారు కదా. ఆ వెళ్ళగెక్కే ఆవేదన కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి వెళ్ళగక్కేలా చేశారు అన్నట్టుగా, గాయపడిన వాళ్ళకు డబ్బులు ఇస్తానే వాళ్ళు ఏదైనా మాట్లాడేస్తారు అనే వ్యక్తుల్లా ఒక మంత్రి చిత్రీకరించడం ఎంతవరకు ధర్మం? గాయపడిన వాళ్ళకు ఒక రాజకీయ పార్టీగా ఒకవేళ ఆర్థిక సాయం చేస్తే అది తప్పు అవుతుందా? ఆర్థిక సాయం తీసుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రిని తిట్టేంత దౌర్భాగ్యులాగా బాధితుల్ని చిత్రీకరించే ప్రయత్నం కాదా ఇది అవమానం కదా వాళ్ళని. దాంతోపాటు ఇంకా ఏం జరిగిందో ఏమో కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అరగంటలోనే మాట మార్చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ వీళ్ళంతా క్షమాపణలు చెప్పాలి, నేనే చెప్పాను, నేను చెప్పిన తర్వాత కూడా మీకు క్షమాపణలు చెప్పేందుకు నామోసి ఏంటి అని ప్రశ్నించడంతో పాటు మీకు ఇంకో దారి లేదు, సారీ చెప్పి తీరాలని చెప్పేశారు డిప్యూటీ సీఎం. ఈ అంశాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించినప్పుడు సారీ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా, ఎవరో ఏదో మాట్లాడితే మేము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు క్లియర్గా. ఈ మీడియా సమావేశంలో ఆ మాటలు అన్న తర్వాత వైరల్ అయిపోయాయి ఆ వీడియోలు. ఒక డిప్యూటీ సీఎం మాట్లాడితే, ఎవరో ఏదో మాట్లాడితే మేము స్పందించాలా అని చైర్మన్ అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అవమానించడమే. పవన్ కళ్యాణ్ మీకు మరో దారి లేదు, చెప్పి తీరాల్సిందే అని ఒక ఆదేశం ఇచ్చారు కదా. ఇప్పుడు ఆయన ధిక్కరించారు చైర్మన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు నుండి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయో, లేకుంటే ఆయనే రిలీజ్ అయ్యారో, పెద్ద డ్యామేజ్ మొత్తం కూటమి ప్రభుత్వంలో విభేదాలకి ఇది దారి తీస్తుంది. పవన్ కళ్యాణ్ను నేరుగా చైర్మన్ అవమానించేశారు, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నంత స్థాయిలో చర్చ జరగగానే అరగంటకే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి బిఆర్ నాయుడు మళ్ళీ క్షమాపణలు చెప్పారు. నేను పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి కాదు ఆ వ్యాఖ్యలు చేసింది అని కూడా మాట్లాడారు. నిజానికి అంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో విలేకరి స్పష్టంగా చెప్పారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు, మీరంతా క్షమాపణలు చెప్పాలి అన్నప్పుడే ఎవరో ఏదో మాట్లాడితే మేము స్పందించాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కానీ ఆ తర్వాత మాత్రం నేను పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు అన్నారు. తాత్కాలికంగా బిఆర్ నాయుడు అయితే వెంటనే మళ్ళీ భక్తులకు క్షమాపణ చెప్పడంతో పవన్ కళ్యాణ్ సూచించినట్టు కాస్త ఈ కూటమిలో క్లాష్ అన్నది కాస్త అక్కడికి సర్దుమణిగింది. కానీ ఆయన అయిష్టంగానే చెప్పారన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అర్ధ గంట ముందు ఎవరో మాట్లాడితే మేము చెప్పాలా అన్న వ్యక్తి ఆ తర్వాత వచ్చి క్షమాపణ చెప్పారంటే ఏదో ఒత్తిడి పనిచేసింది, మొత్తం కూటమిలోని ఈక్వేషన్లే దెబ్బతింటాయి అన్న భావనతో ఆయన బలవంతంగా ఆయనతో సారీ చెప్పించారేమో అనిపించింది. ఆయనైతే హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పే వ్యక్తి అయితే అంతకుముందు ప్రెస్ మీట్లోనే చెప్పి ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ మీద గౌరవం ఉన్న. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బోర్డులోని మెంబర్లు, చైర్మన్ అంతా క్షమాపణ చెప్పాలి అని
మీరు చెబుతారా అని ఒక విలేకరు ప్రశ్నించి ఉంటే, ముఖ్యమంత్రి అయి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటే, ఎవరో ఏదో మాట్లాడితే మేము స్పందించాల్సిన అవసరం లేదు అని బీఆర్ నాయుడు అనే ఉండేవారా అన్న ఒక ప్రశ్న కూడా వచ్చింది. అదే డిప్యూటీ సీఎం అయ్యేసరికి ఎవరో ఏదో మాట్లాడితే అంటున్నారంటే డిప్యూటీ సీఎం అంటే ఏమాత్రం లెక్క లేదా, విలువ లేదా అన్న ఒక ప్రస్తావన కూడా అవకాశం ఇచ్చింది. దాని తర్వాత అరగంటలో ఆయన దానికి చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇక గురువారం అత్యవసరంగా టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ ఈఓ వర్సెస్ చైర్మన్ సభ్యులు అన్నట్టుగానే వ్యవహారం నడిచింది. అందరూ అధికారులని, మరీ ముఖ్యంగా ఈఓని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. మీ కారణంగా, మీ అధికారుల కారణంగానే మేము మాటలు పడాల్సి వస్తుంది అంటూ చైర్మన్ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ నాయుడు. అంటే ఈ ఘటనకు మొత్తం అధికారులకు బాధ్యత, మాదేం సంబంధం లేదన్నట్టుగా. ఇంకా ఆటోమేటిక్గా బోర్డులోని సభ్యులు కూడా అత్యధికులంతా రాజకీయ నాయకులే కావడంతో వాళ్ళు కూడా బీఆర్ నాయుడుతోనే గొంతు కలిపి ఈఓను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఒకరిద్దరు అయితే చాలా తీవ్రంగానే స్పందించారు. ఎంఎస్ రాజు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అయితే అసలు మాకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏం జరుగుతుందో కూడా మాకు చెప్పేవాళ్ళు లేరు, అసలు మేము ఉండి ఏం ఉపయోగం, మమ్మల్ని ఏదో గదులు కొండ మీద గదులుకి సంబంధించి అమ్ముకునే వాళ్ళలాగా చూస్తున్నారంటూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేశారు ఎంఎస్ రాజు. అధికారులంతా తమను అలా టికెట్లు అమ్ముకునే వాళ్ళలాగా, గదులు అమ్ముకునేలాగా, వ్యక్తుల్లాగా చూస్తున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భానుప్రకాష్, బీజేపీకి సంబంధించిన భానుప్రకాష్ అయితే దాదాపు ఈవోతో వాగ్వాదం పెట్టుకున్నంత పనిచేశారు. ఈవో కూడా అంతే స్థాయిలో చాలా తీవ్రంగానే స్పందించారు. భానుప్రకాష్కు ఈవో శ్యామలరావుకు మధ్య హాట్గానే వ్యవహారం నడిచింది. ఘటనలో తప్పులు జరిగాయి, ఆత్మ పరిశీలన చేసుకోకపోతే ఇక ముందు కూడా ఇలాంటి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది, మొత్తం ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఎవరు తప్పు చేశారు, ఎక్కడ తప్పు చేశారు అనేది నిర్దిష్టంగా తేల్చాల్సిందని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా జోక్యం చేసుకున్న ఈవో ఇప్పుడు ఆ విషయాలన్నీ వద్దు, తర్వాత మాట్లాడదామన్నారు. తర్వాత మాట్లాడదామన్నప్పుడు జోక్యం చేసుకున్న చైర్మన్ భానుప్రకాష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడనివ్వండి, ఎందుకు మాట్లాడకూడదు అంటూ ఈవో మీదకు వ్యతిరేకంగా చైర్మన్ కూడా కామెంట్స్ చేశారు. ఆ సమయంలోనే భానుప్రకాష్ మరింత రెట్టింపు ఉత్సాహంతో, చైర్మన్ కూడా తనకు సపోర్ట్గా రావడంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో అసలు తమాషాలు చేస్తున్నారా, ఎందుకు మాట్లాడకూడదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. తమాషాలు చేస్తున్నారా అన్నప్పుడు ఈవో అయితే చాలా గట్టిగానే ఆన్సర్ ఇచ్చారు. ఐఏఎస్ అధికారి కాబట్టి అలా మాట్లాడొద్దు, పరుష పదజాలం వాడొద్దు, తమాషాలు చేస్తున్నారా అనే పదాలు వాడడం ఏంటని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు అధికారులు పనిచేయడానికి పాలక మండలి అడ్డుగా ఉందంటే పాలక మండలి మొత్తం రద్దు చేసేయండి అని కూడా మరో సభ్యుడు తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశారు. అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ బోర్డు సమావేశం హాట్గా ఈవోను టార్గెట్గా జరుగుతుంటే మిగిలిన అధికారులు కూడా ఆయనకు సపోర్ట్గా రాలేదు. ఇక ఈ వ్యవహారం మొత్తం చైర్మన్ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఒకవైపు ఉన్నారు, ఈవోను ఒక్కరిని పక్కన పడేశారు అన్న ఒక చర్చ నడుస్తుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనానికి వెళ్ళిన ఈవోను అక్కడ ఏ అధికారి కానీ ఏ సిబ్బంది కానీ కనీసం పలకరించలేదు అన్న ఒక ప్రచారం నడుస్తుంది. ఇదంతా బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి డైరెక్షన్లోనే ఈ వ్యవహారం నడిచింది. అందుకే అధికారులు ఎవరూ కూడా ఈవోను పలకరించేందుకు కూడా, ఆయనకు కనీసం ఆలయంలో మర్యాద ఇచ్చేందుకు కూడా ఆసక్తి చూపలేదు అన్న ఒక వ్యవహారం నడుస్తోంది. ఈరోజు కాకపోయినా త్వరలోనే శ్యామలరావును అయితే అక్కడి నుంచి తప్పించడం ఖాయము అన్న ఒక ప్రచారం కూడా నడుస్తోంది. ఇప్పటికిప్పుడు తప్పిస్తే కేవలం ఒక బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును తప్పించారు కానీ అసలైన వ్యక్తుల్ని, తమకు కావాల్సిన వాళ్ళని వదిలేశారు అన్న విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం లేదు. కానీ తప్పనిసరిగా బీఆర్ నాయుడిని అయితే తప్పించలేరు, ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మీడియా సపోర్ట్ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో మద్దతుదారుగా ఛానల్ మొత్తం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తుంది కాబట్టి ఛానల్ ఆయన తప్పించవచ్చు. వెంకయ్య చౌదరి కూడా ఆయనకు కొన్ని ఈక్వేషన్ల కారణంగా ఆయన కూడా పక్కన పెట్టవచ్చు. అల్టిమేట్గా కొద్ది రోజుల తర్వాత అయినా సరే శ్యామలరావును తప్పిస్తారు అన్న ఒక ప్రచారం అయితే నడుస్తోంది మరి.